హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. సో ఇవాళ నేను దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. సో దమ్ బిర్యానీకి నేను రైస్ పెట్టేసుకున్నాను. అందులో మసాలా బే లీఫ్ వేసుకున్నాను, అదే బిర్యానీ ఆకు వేసుకున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి వేసుకున్నాను. కొంచెం నెయ్యి వేసేసి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అన్నం పెట్టేసుకున్నాను. సో ఇలా నీట్గా ఇలా పొడి పొడిలాడుతూ ఉడకబెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను కూర దమ్ వెజ్ దమ్ బిర్యానీ కాబట్టి కూరలన్నీ నేను క్యారెట్ వేసుకున్నాను, బీన్స్ వేసుకున్నాను, అలాగే కాలీఫ్లవర్ వేసుకున్నాను, తర్వాత ఆలు వేసుకున్నాను, ఉల్లిపాయలు వేసుకున్నాను, టమాటోలు వేసుకున్నాను, అలాగే బంగాళదుంపలు వేసుకున్నాను. అన్నీ వచ్చేసాయి కదండి. క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, ఆనియన్ టమాటో, పొటాటో, బఠానీస్ ఇవన్నీ వేసేసుకుని నూనెలో బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫస్ట్ నూనె వేసుకోవాలి. నూనెలో లవంగం, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి అవి కొంచెం వేగిపోయాక జీలకర్ర వేసేసి అది కూడా బాగా వేగిపోయాక అప్పుడు మనకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకుని అప్పుడు పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర ధనియా పౌడర్, అలాగే గరం మసాలా, అలాగే జీలకర్ర ధనియా పౌడర్, ఎక్కువ గరం మసాలా వేసుకోవాలి, ఉప్పు కారం వేసుకోవాలి. అలాగే మనం చేసుకునే గన్ పౌడర్ అది కూడా వేసుకోవాలి. ఎందుకంటే అందులో మనకి మిరియాలు అన్నీ ఉంటాయి, నువ్వులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో చాలా బాగుంటుంది. తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఆ రైస్లో కూడా నేను ఉప్పు వేసుకున్నాను, ఇందాక మీకు చెప్పాను. సో ఇందులో కూడా కొంచెం కూర కాబట్టి లోపలికి కూర ఉంటుంది కాబట్టి మనం లేయర్స్గా వేస్తాం కాబట్టి లోపల కూర ఉంటుంది కాబట్టి కంపల్సరీ కావాలి. మీకు చూపించాలని నేను ఈ మసాలా పౌడర్స్ అన్నీ మీకు చూపించేశాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాగా వేయించాలి. బాగా వేయించేసి అప్పుడు ఇందులో కొంచెం కర్డ్ వేసేసి కొంచెం వాటర్ పోసేసి బాగా మగ్గించుకోవాలి. అప్పుడు అది ఒక కూరలాగా తయారైపోతుంది. తగినంత కొత్తిమీర, పుదీనా వేసేసి బాగా మగ్గించేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉండాలండి. బఠానీస్, క్యారెట్స్, టమాటోస్, ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేసేసుకోవాలి. వెజ్ దమ్ బిర్యానీ కాబట్టి ఇవన్నీ వేసేసుకుని చక్కగా పెరుగు వేసుకుని అప్పుడు ఆ పెరుగుతో ఇది కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఆల్రెడీ ఇవి మగ్గిపోయి ఇప్పుడు నేను ఒక చేత్తో నేను కెమెరా వీడియో తీస్తున్నాను కాబట్టి నేను పట్టుకోవాలి కాబట్టి పడిపోతుంది బాండి, అందుకే నేను చూపించట్లేదు. ఇది ఒకసారి నేను కలిపేసి అప్పుడు పెరుగు వేసి కొంచెం వాటర్ వేసేసి బాగా మగ్గించేస్తాను. అది దగ్గరగా వచ్చేస్తుంది. అప్పుడు కొత్తిమీరను, పుదీనా వేసేసి కలిపేస్తాం. అప్పుడు మనం మళ్ళీ కుక్కర్లో ఈ లేయర్గా మనం వేస్తూ ఉంటాం. అది మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను ఇలా కలిపేశాను, మొత్తం కూర అంతా కలిపేశాను కదా. ఈ టైంలో మనం పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసేసుకోవాలి, తగినంత పెరుగు, ఎందుకంటే కూర కావాలి కాబట్టి ఇలా పెరుగు వేసేసుకుని కలిపేయాలి. కొంచెం వాటర్ పోసేసి దగ్గరికి రావాలి కదా, అందుకు ఎక్కువ కూర ఉంది కదా అందుకు. ఇదంతా కలిపేసరికి ఇది మొత్తం అంతా అంటుకుంటుంది, అది దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. దగ్గరికి వచ్చాక నేను కొత్తిమీర, పుదీనా వేసేస్తాను. సో అప్పుడు తర్వాత మీకు చూపిస్తాను. ఇదంతా లేయర్గా వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నానండి. కుక్కర్లో కొంచెం తగినంత నూనె వేసేసాను. అలాగే నెయ్యి వేయాలండి. దమ్ బిర్యానీ కాబట్టి కంపల్సరీ నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. ఎంత నెయ్యి ఫ్లేవర్ ఉంటే అంత బాగుంటుంది కదా. నెయ్యి వేసేసాను. ఇదే టైంలో ఇంకా మనం కూరలో లవంగం, దాల్చిన చెక్క వేసాము, గరం మసాలా పౌడర్స్ అన్నీ వేసాం కదా. అలాగే మనం చేసుకున్న బగారా రైస్, అదే బిర్యానీ రైస్లో కూడా మనం దమ్ రైస్లో కూడా మనం లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి అన్నీ వేసాం కాబట్టి ఇంకెక్కువ వేయక్కర్లేదు. ఎందుకంటే బాగా ఘాటు వచ్చేస్తుంది, తినలేదు. నూనె, నెయ్యి బాగా కరిగిపోయాక ఇలా పచ్చిమిరపకాయలును, ఉల్లిపాయలు ఇలా వేయించేసుకోవాలి. ఎందుకంటే మనం కూరలోనూ వేసాము, ఎక్కువ ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తే సరిపోతుంది. ఇవి ఇలా వేయించుకోవాలి. లవంగాలు ఇందాక బాగా ఎక్కువే పడ్డాయి, కూరలోనూ పడ్డాయి, అలాగే మనం చేసిన రైస్లోనూ కూడా పడ్డాయి కాబట్టి ఎక్కువ వేస్తే ఘాటు వచ్చేస్తుంది. లవంగం ఘాటును, అలాగే దాల్చిన చెక్క ఘాటు వచ్చేస్తుంది. పిల్లలు కానీ కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వారు తినలేరు. మరీ ఎక్కువగా అయితే కడుపులో మంట వస్తుంది కదా. సో నేను చెప్పినట్టు ఇలా చేసుకుంటే మాత్రం చాలా మోడరేట్గా ఉంటుంది, చాలా ఈజీగా తినడానికి వీలుంటుంది. ఇవి బాగా వేగిపోయింది కదండి, నేతిలో, నూనెలో బాగా వేగిపోయింది.
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందాక రైస్లోనూ వేసాము, కూరలోనూ కూడా వేసాము, బట్ ఆల్సో కొంచెం వేయాలన్నమాట. సో దట్ ఆ మసాలా ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. మనకి ఇంక ఏం వేయకపోయినా పర్వాలేదు, ఇలా ఇవి వేగిపోతూ ఉంటాయి కదండి. ఇవి కొంచెం వేగాలి. వేగాక మనకి తెలిసిపోతుంది వేగుతున్నట్టు. నేను హైలో పెట్టుకున్నాను. ఇలా బాగా వేగాలన్నమాట. ఆ పచ్చివాసన, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. ఇలా పచ్చిమిరపకాయలును చాలా బాగుంటుందండి. వెజ్ దమ్ బిర్యానీ మాత్రం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోండి. నేనైతే బఠానీ వేసాను, మీరు ఏమేమి కావాలో అన్నీ వేసుకోండి. నేను చెప్పినట్టు మీరు చేసుకోండి. ఇప్పుడు వేగిపోయాయి కదా, నేను పుదీనా వేసుకుంటున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. మళ్ళీ గార్నిష్కి కావాలి కదా, అందుకు. ఇది ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నానంటే ఈ మసాలా ఫ్లేవర్, ఈ పుదీనా ఫ్లేవర్ ఇందులోకి వెళ్ళాలి కాబట్టి వేసేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను కిందకి దింపుతాను కుక్కర్ని. అప్పుడు నేను కూర వేసి మళ్ళీ అన్నం వేసి మళ్ళీ కూర వేసి అలా లేయర్స్గా చూపిస్తాను. ఒక నిమిషం ఉండండి, నేను ఇలా వేయడం కష్టం ఒక చేత్తో. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయి కదండి, చక్కగా నూనెలో నెయ్యిలో బాగా వేగిపోయాయి కదా. ఈ టైంలోనే మనం చేసి పెట్టుకున్న కూర ఉంది కదా, వెజిటబుల్ కర్రీ, అది వేసేసుకోవాలన్నమాట. ఇలా పెరుగులో మనం మ్యారినేట్ చేసిన ఈ కూర అంతా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఇలా పరిచేసి అప్పుడు మనం ఉడకబెట్టుకున్న రైస్ని ఇలా మొత్తం ఇలా పరిచేసుకోవాలి. ఇలా లేయర్గా మొత్తం ఇలా విడదీసేసి పరుచుకోవాలి. చాలా వేడిగా ఉందండి, ముట్టుకోలేకపోతున్నాను, అందుకే కొంచెం లేట్ అవుతుంది చూపించడానికి. ఇలా మీరు తయారు చేసుకున్న రైస్ అంతా ఇలా పరిచేసుకోవాలన్నమాట. అంటే ఒక లేయర్ ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా ఎక్కడెక్కడ కూర ఉందో ఆ కూర మీద అంతా మనం పరిచేయాలి. రైస్ చాలా బాగా ఉడికిందండి, చాలా అంటే చాలా బాగా ఉడికింది. దమ్ బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకున్నాం కదండి. మళ్ళీ ఈ టైంలో మళ్ళీ మనం కూర వేసుకోవాలి. ఇలా మధ్యలోకి వేసుకుంటే అదే పాకిపోతుంది. ఎప్పుడు కార్నర్స్కి వేసుకోకండి, ఇలా మధ్యలోకి వేసుకోండి. సో దట్ అది మొత్తం పాకకుండా కరెక్ట్గా ఎక్కడి దాకా పాకాలో అక్కడ దాకా పాకుతుంది. సో మళ్ళీ మనం రైస్ పొడిలాడే రైస్ని మళ్ళీ వేసుకోవాలి. ఇలా మీకు చూపించడానికని చెప్తున్నాను. ఇలా నేను అంతా రెడీ చేసేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఎలా అయిందో. ఈ లేయర్ అయిపోయాక నేను ఈజీగా వేసుకుంటున్నాను. నేను ఒక చేతితో చేయడం కష్టంగా ఉంది కాబట్టి నేను అంత లేయర్ అయిపోయాక నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అంటే మీకు చూపించడానికని నేను చూపిస్తున్నాను. ఇలా ఎన్ని లేయర్స్ పడతాయో అన్ని లేయర్స్ వేసేసుకోవాలండి. ఇలా అసలు మొత్తం కూర అంతా కవర్ అయిపోవాలన్నమాట. ఇలా కవర్ అయిపోవాలి. ఇలా అలాగే మళ్ళీ కూర వేయాలి. ఇలాగ మళ్ళీ కూర వేసి మళ్ళీ రైస్ వేయాలి, మళ్ళీ కూర వేసి మళ్ళీ రైస్ వేయాలి. ఇలా లేయర్స్గా మీరు నేను మళ్ళీ చూపిస్తాను మీకు అంత అయ్యాక. ఇలా లేయర్గా వేసేసుకోవాలండి. ఇలా లేయర్గా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ అన్నం ఇలా అనేసుకుని తగినంత నూనె పోసాను. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా ఇలా అన్ని చోట్లకి అడ్జస్ట్ చేసేసుకోవాలి. అడ్జస్ట్ చేసేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదండి, ఇలా నీట్గా ఫ్రైడ్ ఆనియన్స్ చాలామంది జస్ట్ నూనెలో వేసి వేయించేస్తారు. నేనేం చేస్తానంటే ఎప్పుడైనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కుని
అవి 50 to 60% బాగా వేగిపోయాక, అంటే ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసాక, అంటే ఇంకొక 10%లో అయిపోతుంది అన్నాక, అంటే లేకపోతే 70% అయిపోయాక మనకు ఒక ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేస్తుంది చూసారా, అప్పుడు 1/2 స్పూన్ నేను షుగర్ వేస్తాను. షుగర్ వేస్తే ఏమవుతుందంటే ఇలా వస్తుందండి. మాడదు, ప్లస్ దగ్గరుండి చేసుకోవాలనుకోండి, మాడదు అంటే మనం ఎక్కడికో వెళ్ళిపోకూడదు. మాడకుండా ఈ మంచి బ్రౌన్ కలర్ ప్లస్ టేస్టీ, విపరీతమైన టేస్టీగా ఉంటాయి ఆ ఉల్లిపాయలు. అందుకని మీరు ఎప్పుడైనా మీకు ఒక టిప్ చెప్తాను, మీరు ఇలా ఉల్లిపాయలు మాత్రం ఫ్రై చేసుకుంటే మాత్రం కంపల్సరీ ఇలా ఒక 1/2 స్పూన్ షుగర్ వేసుకుంటే ఈ కలర్లోకి వచ్చి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ పైనుంచి ఇలా కొత్తిమీర, పుదీనా, చాలా బాగుంటుందండి వెజ్ దమ్ బిర్యానీ. నేనైతే కుక్కర్లోనే చేసేస్తానండి, నేను ఎలాంటి డేక్షాలోనూ చేయను. మనకు కావాల్సినప్పుడు ఇలా చేసేసి పెట్టేసుకోవచ్చు. ఇలా ఒక కంచంలో ఇలా నీళ్లు పోసేసి, మీకు కనిపిస్తుందా, ఇలా నీళ్లు పోసేసి ఇలా పెట్టేస్తాను. ఒక సిమ్లో పెట్టేసుకుంటాను ఒక 10 మినిట్స్ చాలా సిమ్లో పెట్టేసుకోవాలి. ఇంకా ఒక్క నిమిషం అండి, మర్చిపోయాను. ఇదే టైంలో నెయ్యి వేసేసుకోవాలండి. ఇలా 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 మొత్తం అన్ని చోట్లకి నెయ్యి పడేటట్టు, కనిపిస్తుందండి, ఇలా మొత్తం అన్ని చోట్లకి నెయ్యి పడేటట్టు. అందుకేనండి వెయిట్ పెరుగుతారు బిర్యానీలు తింటే, ఇవన్నీ మనం వేస్తాం కాబట్టి. సో ఇలాగ ఈ ఆవిరికే ఆ నెయ్యి అంతా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అన్ని చోట్లకి వెళ్ళేటట్టు మీరు చూడాలి, ఓకేనండి, అన్ని చోట్లకి వెళ్ళేటట్టు చూడాలి. సో ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకోవాలి, ఈ మూతని ఇలా పెట్టేసుకుని, నేను ఎలాంటి పిండి ఏమీ పెట్టను, జస్ట్ ఇలా పెట్టేసుకుంటాను, అదే అయిపోతుందండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే మాత్రం ఒక 10 మినిట్స్ తర్వాత మనకి వెజ్ దమ్ బిర్యానీ రెడీ. సో మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ విత్ స్టాండ్ అయ్యేటట్టు చూడండి. బట్ వెరీ వెరీ టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ. బాయ్ అండి. ఇందాక నేను బాయ్ చెప్పేశాను కానివ్వండి, మళ్ళీ నేను ఒకసారి మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. సో కలర్ తీసుకుంటామండి, కేసర్ కలర్ తీసుకుని ఇట్లా జిగ్జాగ్ మేనర్లో వేసేస్తే అదే అన్నానికి అంతా పట్టేస్తుందండి. సో ఇది మీకు చెప్పడానికనే నేను మీకు చూపిస్తున్నాను. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ మీరు మాత్రం ఇలాగే చేసుకోండి. చక్కగా వెజిటబుల్స్ అన్నీ వేసుకోండి, నెయ్యి అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు, నెయ్యి వేసుకోండి. అన్ని పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను వేసిన మసాలాలు అన్నీ వేయండి. ఉల్లిపాయలు మాత్రం ఇలా నేను చెప్పాను కదా ఇంత బాగా ఫ్రై చేసుకోవాలని, ఆ టిప్ కూడా మీకు చెప్పాను. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ చాలా టెంప్టింగ్గా ఉంది, చాలా చాలా టెంప్టింగ్గా ఉంది. బాయ్ అండి.